దేవుని సేవకుల బిడ్డలకి ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా అండి? కొంతమంది అర్థం కాదు. ఇటు సెక్యులర్ ప్రపంచానికి, ఇటు స్పిరిచువల్ వాళ్ళకి మధ్యలో చాలామంది సేవకుల పిల్లలు నలిగిపోతూ ఉంటారు. దే ఆర్ ప్రైమరీ టార్గెట్ ఫర్ మెనీ పీపుల్. దేవుని సేవకుల పిల్లలంటే కొంతమందికి ఎంత అలుసో, ఎంత అపహాస్యమో. వాళ్ళని చూసి జోకులేయడం, అపహాస్యంగా మాట్లాడడం. కొంచెం మంచిగా తయారైతే మంచిగా తయారయ్యారంటారు. అవ్వపోతే వీళ్ళు ఎప్పుడు ఇంతేనండి, దరిద్రులండి, పనికిమాలిన వాళ్ళు అని చెప్పి నిందలేస్తూ ఉంటారు. మీకు తెలియదు దేవుని సేవకుల పిల్లలు కొంతమంది వెళ్ళే ప్రెషర్ ప్రియులారా. దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేసినా ఒక తంట, వాళ్ళకే చేస్తాడా మాకు చేయడా అంటారు. ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏమి జరగకపోతే వాళ్ళ జీవితంలో జరగదు, మా జీవితంలో ఎందుకు జరుగుద్దండి అని ప్రశ్నించేవాళ్ళు కొంతమంది. దేవుని సేవకుడు కారుకి తిరిగితే వీళ్ళకి బాగా ఎక్కువైపోయిందండి. కార్లు అవసరం అండి దేవుని సేవకుడికి. లేకపోతే పూర్వదినాల్లాగా అరిగిపోయిన చెప్పులు వేసుకుని తిరగాల దేవుని సేవకులు. ప్రపంచం మారుతుంది, రాకెట్ యుగంలోకి వచ్చేసాం. మనుషులందరూ రాకెట్లు వేసుకుని తిరిగిపోతున్న దేవుని సేవకులు ఇంకా అరిగిపోయిన చెప్పులు వేసుకుని తిరగాల, పరిగెట్టాలి ప్రపంచంతో మనం కూడా దేవుని సువార్త ప్రకటించడంలో. దేవుని సేవకుల పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకోసం తెలుసా? వాళ్ళ కోసం చాలా బలంగా ప్రార్థన చేస్తా. మేము కూడా అలాంటి ప్రెషర్లో పెరిగిన వాళ్ళమే. పరిస్థితులన్నీ కూడా ఏదైనా ఒకటి కొనుక్కోవాలంటే ఎంత ఆలోచన తెలుసా అండి? ఏమనుకుంటారని చాలాసార్లు ఇలాంటి డిస్కషన్ జరిగేవి మా ఇంట్లో. ఓ మంచి బట్టలు కొనుక్కోవాలంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనుభవించాం చాలా. ఒకసారి ఎక్కడికో నేను ఏదో కాన్ఫరెన్స్కి వెళ్తున్నానని కొంచెం మంచి బట్టలు కొనుక్కునే, అది కూడా ప్యాంటు షర్టే వేసుకుంటే ఒక ఆమె ఇలా పైనుండి కిందకి ఎగా చూస్తుంది నన్ను. అంటే ఏంటన్నమాట, ఇంత అవసరమా అన్నట్టుగా. అలాంటి ప్రెషర్లో ఒక ప్రక్కన చదువులు, ఒక ప్రక్కన సేవ, ప్రతి రాత్రి మీటింగ్లో కూర్చోపోతే దేవుని సేవకులు పిల్లలే కూర్చోట్లేదు మీటింగ్లోకి, మేము ఎందుకు వస్తా ఉంటాడు ఒక్కొక్కడు. అన్నిటినీ మాకు లింక్ ఎడతారు చాలామంది. పాస్టర్ గారి పిల్లలకి మరి వేరే పనులు ఏమి ఉండవా? వాళ్ళకి చదువులు ఉండవా? ఎగ్జామ్స్ ఉండవా? లేదట ఏమున్నా కానీ సంఘము తలుపు తెరవగానే పాస్టర్ గారి పిల్లల ముందు లైన్లో కూర్చోవాలి. అలాంటి ప్రెషర్ గుండా వచ్చిన వాళ్ళం మేము. దేవుడు వాడుకుంటున్నాడు, ఈరోజు నిలబెట్టాడు. ప్రియులారా, నేను దేవుని మహిమార్థం చెబుతున్నాను. ఈ చేతులు దేవుని కోసం పనిచేశాయి. దేవుడు నాకు మొదటగా కారు ఇచ్చినప్పుడు నేనే డ్రైవ్ చేసి, సెల్ఫ్ డ్రైవింగే. 12 గంటలు, 11 గంటలు, 10 గంటలు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయి స్ట్రైట్ అవే స్టేజ్ ఎక్కి వాకింగ్ చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయేవాడిని. ఇప్పుడంటే దేవుని రుణపడి చాలామంది డ్రైవర్స్ని దేవుడు మాకు ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? సేవ చేయకుండా, పరిచర్య చేయకుండా ఏ ఒక్కరు కూడా ఉన్నత స్థలంలోకి రాలేరు. దేవుడు నా మన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేర్పించండి, మీ పిల్లలకి పరిచర్య నేర్పించండి. ప్రభు కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి లోకానికి వచ్చారని ఆ రెండవ జీవి ఒక చక్కని